ఇంకా చెప్పే రోహిత్ అన్న రూట్ మ్యాప్ చెప్తా అంటివి కదా చెప్పే మళ్ళా టైం లేదు పోయి ప్రిపేర్ అని అవుతాం తమ్ముడు ఈ గ్రూప్ స్టేజ్ ని దాటడం సింపులే బెల్లం మీద ఈగలు చూపినట్టే ఉంటది వారం సో సునాయాసంగా సూపర్ ఎయిట్ కి పోతారువే కానీ సూపర్ ఎయిట్ లో గెలిచి సెమీస్ పోవాలంటేనే కష్టపడాల్సి ఉంటది చూడి సో అర్థమైంది తీయన్న సూపర్ ఎయిట్ అంటే 8 టీములు ఉంటాయి మ్యాచ్ కి 2 పాయింట్లు వస్తాయి మన ఐపీఎల్ లెక్కనే కదా పైన ఉన్న 4 టీంలు సెమీస్ ఆడతాయి అన్నట్టు మన ఐపీఎల్ లో రివెంజ్ మ్యాచ్లు ఉన్నట్టు గీడ కూడా ఉంటాయి కదనే గదే అందరితో 2 మ్యాచ్లు ఆడు ఉంటాయి కదన్నా వారని ఎందుకు ఇంపాక్ట్ సబ్బులు కూడా ఉంటాయి నీ ఇంత దేర్ దిమాగ్తో 9 సిరీస్లు ఎట్ట గెలిచినావులే అరే పోయినసారి కూడా గిదే ఫార్మాట్ అంతలేక మర్చిపోయినావా నైనా సూర్యుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ పడాకు మొత్తం 4 గ్రూపులు ఒక్కొక్క గ్రూపులో 5 టీములు మొత్తం 20 టీములు చూడి ఒక్కొక్క గ్రూపులో గ్రూప్ స్టేజ్ అయిపోయే తలకల్లా పైన ఉన్న 2 టీంలు సూపర్ ఎయిట్ కొత్తాయి ఆడేయండి సూపర్ ఎయిట్ లో ఆ 8 టీంలను మళ్ళా 2 గ్రూపులు చేస్తారు ఎట్టనుకున్నావు ఏబి గ్రూపులలో ఫస్ట్ వచ్చిన వాళ్ళను సిడి గ్రూపులలో సెకండ్ వచ్చిన వాళ్ళను గిట్ట 4 టీంలను ఒక గ్రూప్ చేస్తారు మిగతా 4 టీంలను ఇంకో గ్రూప్ చేస్తారు గాడ గప్పుడు మనం గ్రూపులో గలవన్నీ ముగ్గురుతో ఆడాలి సేమ్ గట్టనే అందరితో ఎవరి గ్రూపులో వాళ్ళతో ఒక్కొక్క మ్యాచ్ ఆడతారు ఇంకేముంది నెక్స్ట్ సెమీస్ మన గ్రూప్ లో మనం టాప్ లో ఉన్నామనుకో అవతల గ్రూప్ లో సెకండ్ ప్లేస్ లో ఉన్న వాళ్ళతో సెమీస్ ఆడతాం గట్టనే 2 సెమీస్ కూడా జరుగుతుంది గంతే తమ్ముడు నెక్స్ట్ ఫైనల్ వా ఏందే గట్టనా గట్టయితే సూపర్ ఎయిట్ లో పాకిసు తగలరు కదన్నా ఎస్ కరెస్టే తమ్ముడు లక్కు బాగుంటే బడినేల సెమీస్ లో తగులుతారు కాకపోతే సెమీస్ దాకా వస్తారో లేనా గదే డౌట్ మేము బైకాట్ చేసిండేది ఉత్త గ్రూప్ స్టేజ్ నే సెమీస్ ని ఫైనల్స్ ని కాదు కథ మొత్తం వేరే ఉంటది ఓ శని అవ్వ ఫస్ట్ మీరు సెమీస్కి రారివా చూద్దాం గాని నాయనా సూర్యుడు ఇప్పటి వరకు అందరికంటే ఎక్కువ సార్లు సెమీస్కి వచ్చినోళ్ళం ఎన్నిసార్లు అనుకున్నావు 6 సార్లు ఏంది 6 సార్లు వచ్చినాం ఏమనుకున్నావో ఇప్పుడు కూడా వస్తాం గాడ తీర్చుకుంటాం చూడు రివెంజ్ జస్ట్ వెయిట్ అండ్ సీ కథ మొత్తం వేరే ఉంటది బైదివే ఈ తూరి కప్పు కొట్టి మేము కూడా కప్పు తీసుకోం మార్కు మై వర్డ్స్ ఓ శని ఏందో రోహిత్ అన్న వీడు గిట్ట పొగలు పడుతున్నాడు నీ అవ్వ అన్నట్టు వీనికి 6 సార్లు సెమీస్కి వచ్చినారా నిజమేనానే అవును తమ్ముడు కానీ నాకు తెలిసి సెమీస్లో ఎక్కువ సార్లు బిస్కెట్ అయ్యేది కూడా వీనిగాన్లే ఉంటారు కాకపోతే ఈ నడుమ వీనిగాన్లు T20 ఎక్కువ ఆడుతున్నారు మంచి రిధంలో కానొస్తున్నారు ఎస్ కరెక్ట్ చెప్పినవే రోహిత్ అన్న ఈ తూరి మా రన్ మిషన్ హరీష్ రాఫ్ గాన్ని డాట్ మిషన్ రిజ్వాన్ గాన్ని ఇద్దరిని తీసి పడేసినాం సో ఇంకా మమ్మల్ని ఎవ్వరు ఆపలేరే కప్పు పక్క నమ్దే ఓసని డాటు మిషన్లకే బ్రాండ్ అంబాసిడర్ అయిన బాబర్ను పెట్టుకొని కప్పు పొప్పు అంటున్నావు చూడు నువ్వు తోప్ తురుం తమ్ముడు ఎస్ పాయింట్ అయినా రోహిత్ భాయ్ ఒరే అలిగా ఎదార్ చెయ్యాకు ఈ తాపు 200 స్ట్రైక్ రేట్ తో అల్లాడిత్తది డోంట్ వర్రీ ఈ తాపు ఎప్పట్లకుండది కథ మొత్తం వేరే ఉంటది రోహిత్ అన్న వినిగాన్లు చేసిన బాయ్కట్ వల్ల మనకు 2 పాయింట్లు ఎట్టైనా వస్తాయే కానీ రన్ రేట్ విషయం ఎట్టనే రన్ రేట్ ఎంత వస్తుందంటో ఎస్ గీ బాయ్కట్ వల్ల మనం 10 వికెట్ల తేడాతో ఏంది 10 వికెట్ల తేడాతో ఒక్క బాల్ పడకుండానే గెలిచినట్టు సో జస్ట్ ఇమాజిన్ తమ్ముడు రన్ రేటు డీపలో కొత్తదివే తీసుకరివే తొక్కలో రన్ రేటు ఎవరికి కావాలి వారిని గందుకే మిమ్మల్ని దేర్ దిమాగ్గాలనేది ఊకే కాదు నీ అవ్వ మాకెంత రన్ రేట్ వస్తే మీకంత రన్ రేటు మైనస్ అవుతుంది గిది కూడా తెలదాలే వా గట్టెట్టయితే మీ మ్యాచ్ ని బైకాట్ చేసిండేది రన్ రేటుని కాదు సో వి వాంట్ రన్ రేటు ప్లీజ్ కన్సిడర్ SBI మీ కాల్ మొత్తం ప్లీజ్ లేదు తొక్కలేదు ఇదంతా బైకాట్ చేయకముందు ఉండాలి ఇప్పుడు కాదు పోతే పోయింది తీయన్నా నాకన్నా రన్ రేటు ఓలకు కావాలా అయినా పాయింట్లు లేనోళ్ళకి కావాలా రన్ రేటు మనకు కాదు ఆల్రెడీ మన తాన 6 పాయింట్లు ఉన్నట్టయితే ఎదారు చేయకు ఎస్ నెదర్లాండ్ నమీబియా అమెరికా నిజం చెప్పాలంటే గ్రూప్ లో వినిగాలు ఉన్నారనే బాయ్కాట్ చేసిండేది సూపర్ ఎయిట్ లో ఇండియాతో మ్యాచ్ ఎట్టా ఉండదు గీ ఇండియానా ఎట్టాగు సూపర్ ఎయిట్ అయిపోయే తలకల్లా టాపులనే కలబడింటారు మనం కూడా ఎటునోట తిప్పలు పడి టాప్ లో ఉంటే సెమీస్ కూడా తప్పించుకోవచ్చు ఇంకా ఫైనల్ ఒక్కటే కదా అప్పుడు చూసుకుందాం ఏదైతే గదైతుంది ఒరే ఉత్తమ తోడా అసలు అబ్దుల్ కలాం ఏమన్నాడో తెలుసాలే నీ ఫస్ట్ ఈ గ్రూప్ స్టేజ్ దాటండి సెమీస్ ఫైనల్స్ దాకా ఎందుకు గాని అంటే ఏంది ఐర్లాండ్ నమీబియా అమెరికా వీనిగాన్ల మీద కూడా గెలిచలేమనుకుంటున్నారా అరే సుత్తిరో లేను నిన్ననే ఆస్ట్రేలియా నేలను క్లీన్ స్వీప్ చేసి పడేసినాం వీనిగాన్లో లెక్కనా నీ యాల్ది లొడ్డసేతో ఇస్సిరి జిమ్మితే పిల్లలు బిత్తరవై 2 పాయింట్లను ఉండిలేసిపోతారు అసలు మేము ఎట్టగానొత్తున్నాం మీకు నాకు అర్థం కాదు నైనా ప్రీమియం బౌలరు నమీబియా నెదర్లాండ్ గురించి తెలియదు గాని గడ 3వ వాడు ఒకడు ఉంటాడువే మిమ్మల్ని చూసి బిత్తరవోనికే వాని గాన్లు జుంబాంబే నేన్లు కాదు కెన్నె నేన్లు కాదు USA బైదివే టీము మొత్తం ఇండియన్సే మాకు ఆధార్ కార్డు వాని గాన్లకు గ్రీన్ కార్డు గంతేవే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్ ఏం తమ్ముడు గంతే కదా ఎస్ కరెక్ట్ చెప్పినవే విరాట్ అన్న మీ సపోర్ట్ ఉంటే చాలే
నీ యవ్వ పాకిస్ని పాకలాడిస్తాం. వా ఏందేగి అమెరికా టీము మొత్తం ఇండియన్సేనా? గట్టయితే వీనిగానని కూడా బాయ్కాట్ చేయాల్సిందేతి. ఒరే ఆలిగా నీ అవ్వ ఇంకో తూరిగాన బాయ్కాట్ అన్నావనుకో బండ తీసుకొని నెత్తిన మింగుతా చూడి. నీ అవ్వ సామి దేవుడని బాగా పిల్లలు దొరికినాడితే మంచిగా ఓ నూరు సప్పరించుకుందామంటే బాయ్కాట్ అంటే బాయ్కాటు డబుల్ కాట్ ఏం కాదు. ఎస్ కరెక్టేనే. నీ అవ్వ తొక్కలో బాయ్కాటు చేసిన పెంట సాల్తి ఎటు నోట తిప్పలు పడి ఫస్ట్ సూపర్ ఎయిట్ కోదాం. బైదివే చిన్న పామును కూడా పెద్ద కట్టెతో సప్పరియాల చూడి, లేకుంటే అంతే సంగతులు ఇజ్జత్ మొత్తం పోతుంది. ఎస్ ఇజ్జత్కి సవాల్ తీవా. నీ అవ్వ కథ మొత్తం వేరే ఉంటది. రోహితన్నో గీ పాకిస్తాన్లు అన్ని మ్యాచ్లను ఒక్కటే గ్రౌండ్లో ఆడుతున్నారు. సో అడ్వాంటేజ్ ఉంటదే. మన గ్రూప్ లో సూపర్ ఎయిట్ కి మనతో పాటు వీనిగాలు ఎట్టైనా వస్తారు గాని గ్రూప్ బిలో ఓలో వచ్చే ఛాన్స్ ఉందంటవే. ఎస్ ఆ గ్రూప్ లో ఓలోలువే ఉండేది. ఇంకెవరన్నా ఆస్ట్రేలియా నేన్లు లంక నేన్లు, జుంబాంబే పిల్లలు, ఐర్లాండ్ నేన్లు, ఓమాన్ పిల్లలు. దీంట్లో ఏముంది తమ్ముడు, గా ఆస్ట్రేలియా నేన్లు గీ లంక నేన్లు ఎట్టైనా వస్తారు అన్నవు. కానీ గా ఆస్ట్రేలియా నేన్లు మొన్ననే గా పాకిస్తాన్ మీద ఎంత తిప్పలు పడినారనుకున్నావు. సిరీస్ మొత్తం క్లీన్ స్వీప్ అయినారే. పైగా ఈ తాపు వానికి ఎలా దాంట్లో సైలెన్సర్ కూడా లేడంట, ఇంజూర్ అయినాడు. సైలెన్సర్ లేకున్నా, బ్రేకులు పని చేయకున్నా, క్లచ్ వైర్ తెగినా సునాయాసంగా వస్తారు తమ్ముడు. పైగా కాంపిటీషన్ ఉండేది ఒక్క లంకనే కదా, సో ఈజీగా సునాయాసంగా వస్తారు. నువ్వు ఆశలు పెట్టుకాకు. ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ పాకిస్. ఒక్క సిరీస్ తో మా వీక్నెస్ లన్నీ మాకు తెలిసేటట్ట చేసినారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ వే. నీ ఓ పక్క గ్రూప్ లో జుంబాంబే, ఐర్లాండ్, ఓమాన్ ఉన్నందుకు సంతోషంగా ఉన్నా. అన్ని మ్యాచ్లు సొంత ఊర్లోనే ఆడుతున్నారని తెలిసినా కూడా కెప్టెన్సీ నుంచి పీకేసినారు చూడు, బాధ అవుతుంది వే. ఏ తొక్కలో కెప్టెన్సీ ఇడిచిపెట్టి వే. నీ అవ్వ కప్పు గెలుద్దాం, ఛాంపియన్స్ అయిదామని లేదాలే నీకు. నువ్వు ఎంతన్నా చెప్పేసానగా బై. ఓ పక్కగా ఇండియా వాళ్ళు ఎన్ని మ్యాచ్లు ఫ్లాప్ అయినాగా సూర్యుని ఎనికేసుకొని వచ్చినారు. కానీ నేను మన బండిని ఎంత బాగా నడిపినా 2 నెలల ముందర 2 నెలల ముందర కెప్టెన్సీ నుంచి తీసిపడేసినారు. నీ అవ్వ ఐ కాంట్ బిలీవ్ దిసే. అసలు నాలో లేనిదేంది, నీలో ఉన్నదేంది నాకు అర్థం కాదు. మళ్ళీ నాకు గతంలో ఆసియా కప్ గెలిపించిన ఎక్స్పీరియన్స్ ఉందివే. గందుకే మన ఒనియాలు కెప్టెన్సీ ఇచ్చిండేది ఊకే కాదు. పైగా నీ కెప్టెన్సీలో లాస్ట్ 10 మ్యాచ్ల్లో గెలిచిండేది ఉత్తమ్ 3. అన్నిటికీ లెక్కలు ఉంటాయి తీవా, ఎదారు చెయ్యాకు. ఎస్ రోహిత్ అన్నో, ఈ గ్రూప్ లో సూపర్ 8 కి ఆస్ట్రేలియా నేలతో పాటు గీ లంక నేల జుడే వచ్చేది. ఎందుకంటే వీనిగాళ్ళు ఆడే మ్యాచ్లు అన్ని ఒకటే గ్రౌండ్ లోనే, హోమ్ అడ్వాంటేజ్ ఉంటది. సో ఈ గ్రూప్ సంగతి పక్కన పెట్టే. నెక్స్ట్ సి గ్రూప్ లో ఓలోలు వచ్చే ఛాన్స్ ఉందంటవే సూపర్ 8 కి. నైనా సూర్యుడు హోల్డెన్ మీ కళ్ళకి ఎట్టగానొత్తున్నాంలే, నాకు అర్థం కాదు. గతంలో పాకినే పాకలాడిచ్చిన వాళ్ళం గీ లంకని పిసుకలేమా? ఈ తూరి సూపర్ 8 కొత్తం వచ్చి తీర్థం చూడి. నైనా సికిందరో, మీరు లంకని పిసికినా ఐర్లాండ్ మీద బిస్కెట్ అవుతారు వ్యా. మీదంతా దెబ్బ టీం తమ్ముడు. పులిని ఓడగొట్టి పిల్లి చేతిలో బిస్కెట్ అవుతారు. ఎన్ని తూర్లు చూడలే. ఒరే సికిందరు, మీలాంటి చిన్న టీంలను గదే చిచ్చరు పిడిగిలను సూపర్ 8 కి పంపించాలనే రాత్రి పగలు ఆలోచించి టిప్స్ రెడీ చేస్తున్నా. ఆల్రెడీ ఐర్లాండ్ నేళ్ళు తీసుకున్నారు తమ్ముడు, ప్రిపేర్ కూడా అవుతున్నారు. నీకు కావాలంటే చెప్పు తమ్ముడు, మొహమాటం పడాకు, పంపిస్తా. దెబ్బకు గి లంక నైన్లనే కాదు, గా ఎర్ర నైన్లను కూడా ఎత్తి పడేయచ్చు. ఏమంటావు? ఎస్ అన్న టిప్స్ అయితే అదిరిపోయినాయి చూడే రాజాబాయ్. చూస్తున్నావా తమ్ముడు? ఫీడ్బ్యాక్ చూడు ఎట్టుందో. నా మాటిను తమ్ముడు. ఎస్ ఫస్ట్ పంపియన్నా సూత్తా. ఓచని తమ్ముడు, నీకు తెలియదనుకుంటావా? ఫ్రీగా చెప్తే టిప్స్ పారవు, వర్కౌటే కావు. నా మాటిను 16 ఫోన్ పే చేయవా. టిప్స్ కి వాల్యూ యాడ్ అవుతుందని చెప్తున్నా, గంతే అర్థం చేసుకో తమ్ముడు. బైదివే వరల్డ్ కప్ కి ఇప్పుడే ఆఫర్ పెట్టిన తమ్ముడు. మ్యాచ్ కి అయితే 16 మొత్తం సిరీస్ కి గదే గుత్తకైతే 10,016 చాయిస్ వర్స్ తమ్ముడు. బహుమన్నా ఏం తగ్గిది, లాస్ట్ కి పసికూనలను కూడా ఇచ్చిపెట్టవానే. పిల్లలన్నా వారిని పిల్లలైతే పిర్రలుండవా, పిత్తులు రావా? ఏందిలే నువ్వు, గిది వ్యాపారం. ఎస్ రోహిత్ అన్నో, మళ్ళా గ్రూప్ సి గ్రూప్ డి నుంచి సూపర్ 8 కి ఓలోలు వచ్చే ఛాన్స్ ఉందంటవే తమ్ముడు. ఏ గ్రూప్ లో బి గ్రూప్ లో అయితే క్లారిటీ ఉందివే, కానీ గీ సి గ్రూప్ లో డి గ్రూప్ లోనే ఓలొత్తారా ఏమో బొత్తిగా తెలకుంది. అయినా ఎందుకు జరసేపు నువ్వు ఆలోచించి చెప్తా గానీ పార్ట్ 3లో. సో ఈ మన వీడియోలు కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం మాత్రమే ఫ్రెండ్స్, జస్ట్ నవ్వుకోవడానికి అంతే. వేరే ఏది పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాకండి. అటనే వీడియోని పక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం.